అండి ఈ సినిమాని మనం అందరం ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం, మొత్తం టోటల్ ప్రమోస్ చూసాం. ఇప్పుడు మా తమ్ముడు ఆర్పి చెప్పాడు, ఎందుకంటే ఒక సినిమాలో విషయం ఉంటే అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. సినిమా హిట్ అయితే పెద్ద సినిమా, పట్ట అయితే చిన్న సినిమా, రెండే ఉంటాయండి. ఇక్కడ సినిమాలు హిట్ పెద్ద సినిమా ఉండదు, చిన్న సినిమా ఉండదు. పెద్ద సినిమాలు చూసాం, థియేటర్లో ఖాళీ సినిమాలు చూసాం, చిన్న సినిమాలు కూడా ఫుల్ సైన్స్ సినిమాలు చూసాం. ఉదాహరణకు మనకు దామోదర్ ప్రసాద్ గారు సినిమా చెప్పారు, అలాగే అలా మొదలైన సినిమా. అంటే ఒకటండి, ఏదైనా సినిమాని తీయడం, ఖర్చు పెట్టడం ప్రొడ్యూసర్ వంతు అయితే, సినిమాని చక్కగా తీయడం డైరెక్టర్ వంతు. దాన్ని మార్నింగ్ షోకి థియేటర్ దాకా తీసుకెళ్ళాలి, మార్నింగ్ షోకి థియేటర్లో జనాలు రావాలి అంటే అది డైరెక్టర్ ఎంత దాకా తీసుకెళ్తాడంటే, ప్రొడ్యూసరు ముందు థియేటర్లో సినిమా వేయాలి. సినిమా వేయాలంటే డిస్ట్రిబ్యూటర్ ముందు సినిమా థియేటర్లో సినిమా వేయగలిగితే అక్కడ ఉన్న కంటెంట్ హీరో కానీ హీరోయిన్లు కానీ ముందు థియేటర్కి జనాలు రావాలి. ఆ జనాలు రప్పించగలిగితే టాక్ ఇప్పుడు ఏంటంటే అంత బేగా జనాలు రావట్లేదు, ఎందుకంటే హీరోయిజం లేని సినిమాలు. కానీ ఇంతమంది ఆర్టిస్టులు పెట్టారు, దీర్ఘాయుష్మాన్ భవ అని. ఆ సినిమాకి దాదాపు 100 నుంచి 150 థియేటర్లు రిలీజ్ చేస్తున్నాం. కనుక ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడానికి కారణం ఏంటంటే, థియేటర్లు మామూలుగా అడుక్కోవాలి, అంటే అడుక్కోవాలంటే వేరే విధం కాదండి. చిన్న సినిమా అంటే అంత పరిస్థితి అయిపోయింది. శుక్రవారం రిలీజ్ అంటే గురువారం ఆదివారం నుంచి అడుగుతుంటే ఎవరు థియేటర్లు ఇవ్వట్లేదు. అంటే ఇవ్వట్లేదంటే ఎవరు ఎగ్జిబిటర్ తప్పు కాదు అది, ఎందుకంటే థియేటర్కి జనాలు రావట్లేదు అనేది. ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసేశారు, అవి రావట్లేదు జనాలు అనేది వాళ్ళ బాధ. అక్కడ ఎగ్జిబిటర్ని అంటానికి లేదు, డిస్ట్రిబ్యూటర్ని అంటానికి లేదు, ప్రొడ్యూసర్ని అంటానికి లేదు. అందుకే మేము ఎన్నోసార్లు చెప్తున్నాం, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఇన్ని థియేటర్లు వచ్చాయంటే పాజిటివ్ ఉందండి. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టే ఆ థియేటర్లు కూడా నేను వేయగలిగాను, లేకపోతే అది కూడా వేయలేకపోతాం. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు మా దామాన్ని ఉన్నారు ఇక్కడే, అందుకనే చెప్పాలి. కనుక మేము ఎప్పటి నుంచో అడుగుతున్నా, మా కోరిక ఏంటో తెలుసండి. ఇప్పుడు చిన్న సినిమాలు బతకాలి అంటే 5వ షో 2:30 షో మస్ట్ అండ్ షూట్ ఇవ్వాలి. ఇది ఈరోజు పోరాటం కాదు. మేము 2:30 షో మాకు ఇస్తే బాగుంటే 4 షోలకు వెళ్తాం, బాగుంటే 5 షోలకు వెళ్తాం. మాకు 2:30 షో ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. ప్రతిసారి లెటర్లో పెడతారు, అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటుంది గవర్నమెంట్లు, అది జియో పాస్ చేయమని అడుగుతున్నాం, రిక్వెస్ట్. రెండోది, పేదవాడి కళ మల్టీప్లెక్స్ రోడ్డు మీద చూడకుండా థియేటర్లోకి వెళ్ళి చూడాలని కళ. అలాగే చిన్న సినిమా నిర్మాత బతకాలి, చిన్న సినిమాలు ఆడాలి అంటే మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ ఇవ్వాలి. అంటే 20% ఆక్యుపేషన్ ఇప్పుడు మేము కొత్తగా మేమే జీవో అడగట్లేదండి. గాంధీ గారి టికెట్ అని చెప్పి ఇందిరాగాంధీ గారి టైంనే పెట్టారు. ఆ ఇందిరాగాంధీ గారి టైంలో పెట్టిన గాంధీ గారి టికెట్ 20% కంపల్సరీ నేల టికెట్లు అనేది ఇవ్వాలి. అది మల్టీప్లెక్స్లో మేము అడుగుతున్నాం. ఎందుకంటే 150 రూపాయల సినిమా, పెద్ద సినిమా 150, మా సినిమా 150 అంటే ఎక్కడ మల్టీప్లెక్స్కి వస్తారు? రేపు రాబోయే తరం మల్టీప్లెక్స్, రేపు రాబోయే తరంలో ప్రపంచం అంతా మల్టీప్లెక్స్లు తప్ప సింగిల్ స్క్రీన్స్ కనుమరుగైపోతున్నాయి. కనుక మేము 20% ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్లో అడిగాం. మళ్ళా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దాము గారికి, ఛాంబర్ సెక్రటరీగా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా, సార్ ఈ రెండు మేము అడుగుతున్నాం, మాకు కంపల్సరీ రెండు గవర్నమెంట్ని జీవో పాస్ చేయించండి. మనం మీటింగ్కి వెళ్దాం అనుకోకుండా క్యాన్సిల్ అయింది కాబట్టి ఈ మీటింగ్లో మేము లేకపోని మా తరపు నుంచి మీరు పోరాడి చిన్న సినిమా నిర్మాత బతికేటట్టు, చిన్న సినిమాలు ఆడేటట్టు మాకు థియేటర్ దొరికే విధంగా చేయమని అడుగుతూ, థియేటర్ చిన్న సినిమాని చిన్న చూపు చూడొద్దు అని మాత్రం చెప్తున్నా. ఇప్పుడు 4 5 6 నేను అన్నగాని ఎగ్జిబిటర్ని డిస్ట్రిబ్యూటర్ని నేను ఒకటే చెప్తున్నా, పెద్ద ప్రొడ్యూసర్స్ని, పెద్ద సినిమా బాగుండాలి, చిన్న సినిమా బాగుండాలి, అన్నీ బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ అవుతుంది తప్ప మీరు సంవత్సరానికి మీ 10 సినిమాలు వస్తే 90 సినిమాలు మాది వస్తే ఇండస్ట్రీ నిలబడుతుంది. సినిమా థియేటర్లు కలకల్లా ఆడుతున్నాయంటే చిన్న సినిమా ఆడాలి, పెద్ద సినిమా ఆడాలి. మీరు రేట్లు పెంచుకోవడానికి మేము వ్యతిరేకం కాదు, మేము రేట్లు కాదు, మాకున్న రేట్లలో థియేటర్కి జనాలు రప్పించుకునే పరిస్థితిని మా చిన్న సినిమాలు తెప్పించమని రిక్వెస్ట్ చేస్తూ, ఈ సినిమాలో నాకు ఈ అవకాశం ఇచ్చిన మురళీకృష్ణ గారికి, పూర్ణానంద్ గారికి, అలాగే మా అందరికీ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ సినిమా ఆడాలి, హిట్ అవ్వాలి. మా తమ్ముడు ఆర్పి అన్నట్టు ఆయన డబ్బులు ఆయనకు వస్తే రేపు ఇంకా 10 సినిమాలు తీయగలుగుతాడు. ఇండస్ట్రీలో నిర్మాత రావాలి, నిర్మాత ఈ సినిమాతో నిలిపోకూడదు, 10 సినిమాలు తీసేటట్టు మనం ఉండాలి. కాబట్టి అందరూ ఆస్వాదించి సోషల్ మీడియాలో కూడా బాగా పబ్లిసిటీ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ మీ నటి కుమార్.